పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, కానుక మాత పండగకి మరియ తల్లి దేవాలయములో పసిబిడ్డగా కానుకగా అర్పించబడినటువంటి పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా సువార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. దేవాలయమున కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూసెను. పేద వితంతువు ఒకతే అందు 2 కాసులను వేయుట యేసు గమనించెను. ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు ఇచ్చిరి, కానీ ఈమె తమ వద్దనున్న కొంచెమును అనగా తన సమస్తమును దేవునికి సమర్పించినది అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నవంబరు నెల 21వ తారీఖున యావత్ కథోలిక శ్రీసభ మరియ తల్లిని అన్నా జ్వాకీములు యెరూషలేము దేవాలయంలో కానుకగా సమర్పించినటువంటి పండగని కొనియాడుతూ ఉంది. ఈ పండగను మనం అర్థం చేసుకోవాలంటే చిన్న ఉపమానము. ఒక గురువు, ఒక విచారణ గురువు ఒక రోజున తన గ్రామములో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒక చోట చేర్చి దేవుని ప్రేమను గురించి, పవిత్రతను గురించి, పరలోకాన్ని గురించి, పరిశుద్ధతను గురించి నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ఆ విచారణలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కడు పేదవాళ్ళు, కటిక దారిద్ర్యంలో పేదరికంలో జీవిస్తూ ఉన్నారు. ఆనాడు ఆ బైబిల్ క్లాస్కి, ఆ సత్యోపదేశ సంక్షేప క్లాసుకు వచ్చిన పిల్లలందరూ కూడా మురికి బట్టలతో, పేదరికం తాండవిస్తున్నట్లుగా చిరిగిపోయినట్టు వస్త్రాలతో వచ్చి అలా కూర్చున్నారు. విచారణ గురువు ఆ పిల్లలంటే మమకారంతో, ప్రేమతో వారికి నేర్పించవలసిన మంచి విషయాలను నేర్పిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆ రోజున పవిత్రత, పరిశుద్ధత ఏంటి అని వారికి బోధిస్తూ ఉన్నాడు. మధ్యలో విచారణ గురువు ఆగి, అసలు నేను చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ పిల్లలందరినీ ఒక ప్రశ్న వేశాడు. అసలు పరిశుద్ధత అంటే ఏంటి, పవిత్రత అంటే ఏంటి అంటే వాళ్ళల్లో ఒక పాప, చిరిగిపోయినటువంటి వస్త్రాలతో ఉన్న పాప లేచి నిలబడి ఈ విధంగా చెప్పటం ప్రారంభించింది. ఫాదర్ గారండి, పవిత్రత, పరిశుద్ధత అంటే హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవటం అండి అని చెప్పింది. పవిత్రత, పరిశుద్ధత అంటే హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవటం అండి అని చెప్పింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆ చిన్నారి బిడ్డ చెప్పినటువంటి సమాధానానికి మించినటువంటి సమాధానం మరొకటి ఉండదేమో. పవిత్రత, పరిశుద్ధత అంటే పైన వస్త్రాలు శుభ్రంగా ఉంచుకోవటం కాదు, మనం శారీరకంగా అలంకరించుకోవటం కాదు, లేకపోతే ఖరీదైనటువంటి వస్తువులతో తిరగటం కాదు. ఇంకా ఆ విషయానికి వస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనలు కావాలి, జపమాలలు కావాలి, పూజలు కావాలి, కానీ ఆ నిబంధనలలోనే పరిశుద్ధత ఉంది అనుకుంటాం కూడా పొరపాటు అవుతుంది. పవిత్రత అంటే ఈ హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవటం, శుభ్రంగా ఉంచుకోవటం, పవిత్రంగా ఉంచుకోవటం. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లిని చిన్నారి మరియగా ఉన్నప్పుడు, చిన్న పాపగా ఉన్నప్పుడు అన్నమ్మ జ్వాకీములు ఆ మరియ తల్లిని 3 సంవత్సరాల ప్రాయములో దేవాలయములుగా కానుకగా సమర్పించేటువంటి పండగని కొనియాడుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చూస్తే ఇది మనకు కనబడదు. కానీ ప్రియులారా, బైబిలేతర గ్రంథమైనటువంటి పునీత యాకోబు గారు రాసినటువంటి సువార్త అనే సువార్తలో ఈ సత్యం అక్షరాల రాయబడింది. ఏమిటి అంటే, అన్నమ్మ జ్వాకీములు ఇద్దరికి కూడా పిల్లలు లేనప్పుడు దేవునికి వారు వాగ్దానం చేసుకున్నారు, అయ్యా
నీవు మాకు మగపిల్లనిచ్చినా ఆడపిల్లనిచ్చినా కానీ నీకే ఆ బిడ్డను కానుక ఇచ్చివేస్తాము అని దేవునికి వాగ్దానం చేసుకున్నారు. దేవుని యొక్క వర అనుగ్రహం వలన వరపుత్రికగా మరియ తల్లి జన్మించింది. 3 సంవత్సరాల ప్రాయంలో మరియ తల్లిని అన్నమ్మ జ్వాక్యములిద్దరూ కూడా దేవాలయంలో కానుకగా సమర్పించి దేవునికి ప్రతిష్ఠించి అక్కడే విడిచి వెళ్ళారు, యుక్త వయసు వచ్చే వరకు కూడా అని ఈ యాకోబు గారి సువార్తలో స్పష్టంగా రాయబడి ఉంది. ఇది బైబిలేతర గ్రంథం ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, యూదుల సంప్రదాయం ప్రకారము కూడా మరియ తల్లిని ఈ అన్నమ్మ జ్వాక్యములు ఇద్దరూ కూడా దేవాలయంలో కానుకగా సమర్పించారు అని చెప్పక తప్పదు. నిర్గమకాండము 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటే దేవుడే స్వయముగా ప్రభువు మోషేతో ఇశ్రాయేలులో పుట్టినటువంటి తొలిచూలి బిడ్డలనెల్లా నాకు అంకితం చేయవలెను. ఇక్కడ ఆడపిల్ల మగపిల్ల అని చెప్పటం లేదండి దేవుడు. నిర్గమకాండము 13వ అధ్యాయం 1-2 వచనాలలో ప్రభువు మోషేతో ఇశ్రాయేలులో పుట్టినటువంటి తొలిచూలి బిడ్డలనెల్లా అందరినీ నాకు అంకితము చేయవలను. మానవ సంతతి అయినా కానీ మృగ సంతతి అయినా కానీ మొదట పుట్టినటువంటి నాదే అగును అని పలుకుతున్నాడు. ఆ తరువాత 12వ వచనం నుంచి తొలిచూలి మగపిల్లల గురించి మాట్లాడతారు. కానీ 13వ అధ్యాయము నిర్గమకాండం 1-2 వచనాలు చూస్తే మానవులకు పుట్టినటువంటి తొలిచూలి బిడ్డ ఎవరైనా కానీ దేవునికి సమర్పించాల్సిందే. దీనిని బట్టి మనం చూస్తే అన్నమ్మ జ్వాక్యములు ఇరువురు కూడా దేవునికి చిత్తానికి లోబడి జీవించినటువంటి వారు కాబట్టి ప్రియులారా, ఇదిగో తప్పనిసరిగా మరియ తల్లిని దేవాలయంలో కానుకగా సమర్పించారు. దీని ఆధారంగా ఈ రోజున కథోలిక శ్రీసభ బైబిలు ఆధారంగా మరియమాత దేవాలయంలో కానుకగా అర్పించబడినటువంటి పండగనే కొనియాడుతూ ఉన్నాం. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే పిల్లారా, పౌలు రోమీయులకు రాసిన లేఖలో 12వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా ఈ విధంగా పలుకుతాడు. కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాను. ఎలాగంటండి? పరిశుద్ధమును దేవునికి ఇష్టమైన రీతిగా మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. ప్రియులారా, మరియ తల్లి తన యొక్క శరీరాన్ని దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి రీతిలో, పరిశుద్ధమైన రీతిలో ఒక సజీవ యాగముగా సమర్పిస్తూ ఉంది ఈ రోజున. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియమాత లూకాసు వార్త 1వ అధ్యాయము 37-38 వచనాలలో ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరిగినగా కానీ చెప్పగలిగిందంటే అది ఓవర్ నైట్ క్షణంలో జరిగినటువంటిది కాదండి. ఆ తల్లిని అన్నమ్మ జ్వాక్యములు ఇరువురు కూడా పసికందు నుండి కూడా ఆ విధంగా పెంచారు, పోషించారు. అదేవిధంగా ప్రియులారా, మరియ తల్లి తనను తాను దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుంటుంది పరిశుద్ధురాలుగా ఉండటం కోసమై. దేవుని యొక్క కోరిక ఇదే, నేను పవిత్రుడను కాబట్టి నన్ను అనుసరించేటు మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుడు పలుకుతున్నాడు. మరియ తల్లి ఈ విషయంలో సకల మానవాళి కంటే కూడా ఒక అడుగు ముందు ఉందండి. ముందుండి పాటించింది దేవుని యొక్క చిత్తాన్ని. ప్రియులారా, ఇదిగో పేతురు గారు రాసినట్టు లేఖలో, మొదటి లేఖలో ప్రియులారా, దేవుడే స్వయంగా ఏమంటున్నాడు? మిమ్ము పిలిచినటువంటి నేను పవిత్రుడను కాబట్టి మీరు కూడా పవిత్రులై ఉండు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనములో, మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండు. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది కదా. అవును ప్రియులారా, ఈ పండగ యొక్క పరమార్థం ఏమిటి అంటే,
మరియ తల్లి తనను తాను పరిపూర్ణంగా చిన్న వయసు నుండి పిన్న వయసు నుండి దేవునికి సమర్పించుకుంది, పరిశుద్ధురాలుగా జీవించింది పిల్లారా. దేవుని సన్నిధిలో ఎదిగింది. 3వ సంవత్సరం నుంచి యుక్త వయసు వచ్చే వరకు కూడా దేవుని సన్నిధిలోనే ఆ మరియ తల్లి జీవించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండగ మనందరికీ ఏమి నేర్పిస్తూ ఉంది? మనము కూడా మన తల్లిదండ్రుల ద్వారా మన చిన్న వయసులో ఎక్కువ మందిమి జ్ఞానస్నానము ద్వారా దేవునికి అర్పించబడ్డాం. జ్ఞానస్నానంలో ఏం జరుగుతుంది? మనందరం వాగ్దానం చేస్తాం, మన పేరిట తల్లిదండ్రులు మనం పెద్దయిన తర్వాత మరొకసారి భద్రమైన అభ్యంగనాన్ని, పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యాన్ని పొందినప్పుడు మనం వాగ్దానం చేస్తాం. ఏమిటి? పిశాచిని విడిచిపెడతాను, దాని ఆకర్షణను విడిచిపెడతాను, దాని క్రియలను విడిచిపెడతాను. అదేవిధంగా నేను పితదేవుని విశ్వసిస్తాను, పుత్రుదేవుని విశ్వసిస్తాను, పరిశుద్ధాత్మను విశ్వసిస్తాను, ఆయనకు లోబడి జీవిస్తాను అని వాగ్దానం చేస్తాం. అంటే నేను పవిత్రంగా ఉంటాను అని దేవునికి వాగ్దానం చేస్తాం. పిల్లారా, మరియమాత యొక్క కానుక మాత పండగను మనం కొనియాడుకుంటుండగా ఈ రోజున మనందరం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, మనము కూడా మరియమాతలాగా పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మన ఆత్మ శరీర మనస్సులని దేవునికి పరిపూర్ణంగా అంకితం చేసుకోవాలి. పవిత్రత లేకుండా ప్రభువును లేరెవరు? పవిత్రత లేకుండా ప్రభువును చూడలేరెవరు? ఆ పవిత్రతని మనందరం పొందుకోవాలి. ఈనాడు ప్రియులారా, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఈనాటి సువిశేషం ఏమని చెప్తుంది? ఆ యొక్క దేవాలయంలో యేసు ప్రభు కానుక పెట్టెకెళ్ళి చూస్తుంటే చాలామంది ధనవంతులు ప్రియులారా వాళ్ళకున్న ధనము నుండి ఎక్కువగా దానం వేస్తున్నారు. చరిత్ర ఏమని చెప్తుందంటే, ధనవంతులంటే ఆ రోజుల్లో ఆ గల్లా పెట్టెలో, ఆ కానుకల హుండీలో వాళ్ళు ఎంత ధనం వేస్తున్నారో తెలియటానికి అప్పట్లో కాగితాలు లేవండి. అప్పట్లో అన్ని నాణ్యాలే. కొన్ని ఇత్తడి నాణ్యాలైతే, కొన్ని వెండి నాణ్యాలైతే, కొన్ని బంగారు నాణ్యాలు. ఒక్కొక్క నాణ్యం వేసినప్పుడు ఒక్కొక్క శబ్దం వచ్చేదంటండి. ఆ శబ్దాన్ని బట్టి వాళ్ళు ఏ నాణ్యాలు వేశారు, బంగారపు నాణ్యాలు వేశారా, వెండి నాణ్యాలు వేశారా, లేకపోతే ఈ రాతండి నాణ్యాలు వేశారా, ఇత్తడి నాణ్యాలు వేశారా తెలిసిపోయేదంటండి. కాబట్టి వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవటానికి ఈ బంగారపు నాణ్యాలని మరి పైన ఎత్తెత్తి మరీ వేసేవాళ్ళు అంటండి. ప్రభు దాన్ని అంతటిని గమనించారు. వారిలో ఒక పేద విత్తంతువు, ఈ 2 పదాలు చాలా ముఖ్యమండి. పేదది, విత్తంతువు, దిక్కులేనటువంటిది, భర్త లేనటువంటిది, ఒక రకంగా చెప్పాలంటే ఎవరు తోడు లేనటువంటిది. ఆవిడ 2 కాసులని కానుకగా ఇచ్చింది. ప్రభువు ఆ కానుకని అభినందిస్తున్నారు. చివరికి ఏమంటారంటే, ప్రభువు లూకా సువార్త 21వ అధ్యాయం 4వ వచనంలో వారలు తమ సమృద్ధి నుండి కానుకలు ఇచ్చారు, కానీ ఈమె తమ వద్దనున్న కొంచెము అనగా తన సమస్త జీవమును సమర్పించినది. ఈ మాట ముఖ్యమండి. తన సమస్త జీవమును దేవునికి సమర్పించింది. మరియమాత తన సమస్త జీవాన్ని దేవునికి సమర్పించి తన బిడ్డలమైన మనల్ని కూడా తన బాటలో ప్రయాణం చేయమని అడుగుతూ ఉంది, ఆహ్వానిస్తూ ఉంది. తాను పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు కూడా దేవుని చిత్తానికి శిరస్స తరదాల్చింది. పిల్లారా, మరియమాత యొక్క కానుక మాత పండగను కొనియాడుకుంటుండగా, మరియ తల్లి దేవాలయంలో అర్పించబడినటువంటి పండగను కొనియాడుకుంటుండగా, ఆ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరి కొరకై వేడుకోమని, ఆ తల్లి ఏ విధంగా దేవాలయంలో కానుక అర్పించబడిందో, తన సమస్తాన్ని ఏ విధంగా దేవునికి సమర్పించిందో, అదేవిధంగా మనము కూడా తల్లి బాటలో నడుస్తూ మన జీవితాన్ని